వెల్కమ్ టు టైమ్ న్యూస్. T20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా నాయుడుపేట యువత కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ మందిరం వద్ద బిగ్ స్క్రీన్ సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని యువతతో పాటు మ్యాచ్ వీక్షించిన నాయుడుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ 76 రఫీ మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. భారత న్యూజిలాండ్తో గెలిచి ప్రపంచ కప్పును కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ యువతను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ కప్పును T20 మ్యాచ్ను వీక్షించేందుకు బిగ్ స్క్రీన్ బహిరంగంగా గాంధీ మందిరం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ళు శ్రీ పోలేరమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ నానమాల సుబ్బారావు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు ఆవధానం సుధీర్, పార్టీ నాయకులు అరిగొండం జైరాం, పలుకూరు ముత్యాలయ్య, సయ్యద్ షరీఫ్, ఎమిడిశెట్టి వెంకటేశ్వర్లు, బల్లి ముత్యాలయ్య, మస్తాన్, కాపులూరు చక్రపాణి, మొండెం బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సులూరుపేట నియోజకవర్గం మన నాయుడుపేట టౌన్లో బిగ్ స్క్రీన్ మున్సిపాలిటీ ద్వారా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు బిగ్ స్క్రీన్ మన ఇండియా T20 వరల్డ్ కప్ మ్యాచ్కి, ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి మన గాంధీ బొమ్మ సెంటర్లో ఒక బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడ నాయుడుపేట పుర ప్రజలందరూ కూడా ఎంజాయ్మెంట్ చేసే విధంగా ఎమ్మెల్యే గారు కోరినందువల్ల మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ఇండియా టీం ఈరోజు ఇండియా ప్రతిష్టని కాపాడే విధంగా చాలా గొప్పగా ఆడుతూ ఉన్నారు. మన అభిషేక్ బచ్చన్ ఇప్పుడే 19 బాళ్ళకి, అభిషేక్ శర్మ 19 బాళ్ళకి 51 రన్ను కొట్టడం జరిగింది. మరి అదేవిధంగా సంజు శాంసన్ కూడా హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క స్కోర్ ఇప్పటికి 10 ఓవర్లకి 127 స్కోరు 127 దాకా వచ్చింది. ఇది 20 ఓవర్లకి 250 దాకా చేరుకునే విధంగా చేరుకుంటారని అంచనా వేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 2026 T20 వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా భారతదేశం అంతా కూడా ఈరోజు సంతోషంగా ఆనందంగా ఈ యొక్క గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారని చెప్పి చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.